హలో అందరికీ. కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా? సో, ఛానల్ ఎట్లా క్రియేట్ చేయాలి? ఏం స్టెప్స్ ఫాలో అవ్వాలి? అన్ని ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకే. ఛానల్ క్రియేట్ చేసుకున్నారు. సో, తర్వాత ఏం స్టెప్స్ ఎనేబుల్ చేయాలా? వ్యూస్ పెరగాలంటే ఏం చేయాలి? సబ్స్క్రైబర్స్ పెరగాలంటే ఏం చేయాలి? ఇట్లా ఎవ్రీ ఇన్ఫర్మేషన్ డీటెయిల్‌గా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. లైక్, షేర్ చేస్తే ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మెంబర్స్‌కి పాస్ అయ్యిద్ది. సో, వాళ్ళకి గూడా యూజ్ అయ్యిద్ది. సో, ఛానల్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఒక మెయిల్ ఐడీ ఉండాలండి. మెయిల్ ఐడీ ఉండాలంటే మనం క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ముందే ఒక మెయిల్ ఐడీ ఉంది. దాంతో ఛానల్ క్రియేట్ చేసుకున్నా అంటే ఏం ప్రాబ్లమ్ ఉండదు. సో, కొత్తగా ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను చెప్తా. గూగుల్ ఆర్ క్రోమ్ ఓపెన్ చేస్తే పైన మీకొక ఐకాన్ బటన్ కనిపిస్తది. సో, ఆ ఐకాన్ బటన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ప్రీవియస్‌లీ ఎగ్జిస్టింగ్ మెయిల్ ఐడీస్ చూపిస్తది. సో, మనం కొత్తగా క్రియేట్ చేయాలి కాబట్టి అక్కడున్న యారో బటన్ నాక్ చేస్తే మీకు యాడ్ అనదర్ అకౌంట్ అనే ఒక ఆప్షన్ చూపిస్తుందండి. సో, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇట్లా చూపిస్తది పేజ్. యాడ్ అన్ అకౌంట్ గూగుల్ అని. సో, పక్కనున్న యారో బటన్‌ని ట్యాప్ చేస్తే వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతది. సో, వెరిఫై చేసుకున్నాక ఒక పేజ్ అయితే ఓపెన్ అయ్యిద్దండి. సో, ఆ పేజ్‌లో ఏంటంటే సైన్ ఇన్ అడిగిద్ది. సో, మీరు ఒకవేళ నార్మల్ ప్రీవియస్ అకౌంట్‌తో సైన్ ఇన్ అవ్వాలనుకుంటే అక్కడ మెయిల్ ఆర్ ఫోన్ నంబర్ అని ఉంది కదా! అక్కడ మీరు మీ మెయిల్ ఆర్ ప్రీవియస్‌లో ఉన్నది పెట్టొచ్చు. కానీ మనం కొత్తగా క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి క్రియేట్ అకౌంట్ పైన ట్యాప్ చేయాలండి. క్రియేట్ అకౌంట్ పైన ట్యాప్ చేస్తే మీకు 2 ఆప్షన్స్ చూపిస్తుంది. ఫర్ మై పర్సనల్ యూజ్ ఆర్ మై బిజినెస్ ఆర్ వర్క్ యూజ్ అని. సో, బి మై పర్సనల్ యూజ్‌కని తీసుకున్నామనుకో ఏం ప్రాబ్లమ్ ఉండదు. మనం ఒకవేళ ఛానల్ క్రియేట్ చేసుకున్నప్పుడు అది పబ్లిక్‌కి కన్వర్ట్ చేసుకోవడానికి సెట్టింగ్స్ ఉంటాయి. నేను అది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, నేను మై పర్సనల్ యూజ్ అని తీసుకుంటున్నా. అయినాక నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఇట్లా ఇంకో పేజ్ ఓపెన్ అయ్యిద్ది. అక్కడ మీ నేమ్ అడిగిద్ది. లైక్ మీరు ఏ నేమ్ పెట్టుకోవాలనుకుంటే ఆ నేమ్ అక్కడ ఇచ్చేయండి. సో, నేను ఎస్ఆర్ క్రియేషన్స్ అని ఒక నేమ్ ఇస్తున్నా. ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ అని ట్యాప్ బటన్ మీద నాక్ చేయండి. సో, మీకు మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అడిగిద్ది. లైక్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అడిగిద్ది. సో, అవి కూడా అక్కడ ఫిల్ చేయండి. ఫిల్ చేశాక మళ్ళీ నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఇంకొక పేజ్ ఓపెన్ అయ్యిద్ది. లైక్ జీమెయిల్ అడ్రస్‌ని అక్కడ అప్లోడ్ చేయాలి. గూగుల్ ఏంటంటే స అదే కొన్ని సజెస్ట్ చేసిద్ది జీమెయిల్ అడ్రస్‌ని. కానీ ఒకవేళ మీరు ఓన్‌గా క్రియేట్ చేసుకోవాలంటే అక్కడ ఉన్న క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ అని ఉంది కదా! దానిపైన ట్యాప్ చేయండి. ఒకవేళ అది ట్యాప్ చేసి మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జీమెయిల్ ఐడీ కొడితే మీకు నెక్స్ట్ అనే ఆప్షన్ చూపియదు. సో, మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ అక్కడ ఇచ్చింది యూజ్ చేసుకోవచ్చు. మీరు కొత్తగా క్రియేట్ చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ నొక్కితే మీకు ఇంకో స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి అని ఒక ఆప్షన్ చూపిస్తది. సో, మీరు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్‌ని చూజ్ చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ తీసుకోవాలా. సమ్‌టైమ్స్ గూగుల్ కూడా సజెస్ట్ చేసిద్ది. అవే పెట్టుకున్నా పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో, నెక్స్ట్ అని ట్యాప్ చేస్తే మీకు యాడ్ ఫోన్ నంబర్ అనే ఒక పేజ్ ఓపెన్ అయ్యిద్ది. ఇదేంటంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఇస్తారండి. ఎస్ యామిన్ ఆర్ స్కిప్ అని. ఎస్ యామిన్ అంటే మీరు నెంబర్ యాడ్ చేయొచ్చు. స్కిప్ అంటే అవసరం వదిలేసినా ఏం పర్లేదు. సో, మీ ఛానల్‌కి యాడ్ చేసినా, యాడ్ చేయకపోయినా ఏం ప్రాబ్లమ్ ఉండదు. సో, తర్వాత మీకు ఒక రివ్యూ పేజ్ ఓపెన్ అయ్యిద్ది. సో, నెక్స్ట్ అని ట్యాప్ చేస్తే మీ పేజ్ రివ్యూ అయినట్టు అంటే యువర్ అకౌంట్ రివ్యూ అయినట్టు చూపిస్తుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే మీకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇస్తారు. ప్రైవసీ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. అవి చదివేసి అగ్రీ అని ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు గూగుల్ మెయిల్ ఐడీ ఒకటి క్రియేట్ అయ్యిద్ది. సో, క్రియేట్ అయినాక మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి. నాకు ఆల్రెడీ ఛానల్ ఉంది. సో, నేను ఇంకొక అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటే కింద మీకు అక్కడ స్విచ్ అకౌంట్ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే. ఆల్రెడీ నాకు ఉంది అకౌంట్. సో, నేను దాని నుండి ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసుకుంటాను. అయితే అక్కడ మీకు ఆల్రెడీ మీరు మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకున్నారు కదా! అది చూపిస్తది. సో, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఆ యూట్యూబ్ ఛానల్ ఆ యూట్యూబ్ అకౌంట్‌కి ఫార్వర్డ్ అయ్యిద్ది. సో, ఇట్లా పేజ్ ఓపెన్ అయ్యిద్ది ఫ్రంట్ పేజ్ అయితే. సో, అక్కడున్న ఐకాన్ బటన్‌ని ట్యాప్ చేస్తే మీ మెయిల్ ఐడీతో క్రియేట్ చేసుకున్న యూట్యూబ్ ఛానల్ అకౌంట్ అయితే క్రియేట్ అయ్యిద్ది. సో, ఇప్పటివరకు అకౌంటే క్రియేట్ అయింది. మనం ఇంకా ఛానల్ క్రియేట్ చేసుకోలేము. సో, అక్కడ క్రియేట్ ఏ ఛానల్ అనే ఆప్షన్ వస్తది. ఉందా? దాన్ని ట్యాప్ చేస్తే లైక్ ఇట్లా బేసిక్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తది. నేమ్, హ్యాండిల్ ఎవరు చేస్తున్నారు. ఒకవేళ మీరు ప్రొఫైల్ ఫోటో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు.
సో తర్వాత అవి ఓకే ఎడిట్ చేసుకోవచ్చు, అలాగే ఉంచుకోవచ్చు. మీరు ఏ టైంలో ఎడిట్ చేసుకున్నా పర్లేదు. అక్కడ తర్వాత మనం కింద క్రియేట్ ఛానల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే మీ ఛానల్ క్రియేట్ అయిపోతుంది. సో ఛానల్ క్రియేట్ అయినాక మీకు మళ్ళీ ఫ్రంట్ పేజ్ ఓపెన్ అయ్యిద్ది. ఇట్లా అయినాక మళ్ళీ మీ ఐకాన్ బటన్ మీద ట్యాప్ చేస్తే మీకు ఇట్లా చూపిస్తుంది. సో ఇప్పుడు మీ ఛానల్ క్రియేట్ అయింది. సో వ్యూ ఛానల్ ఓపెన్ చేస్తే మీకు ఇట్లా కనిపిస్తుంది మీ పేజ్, ఛానల్ పేజ్. సో మీరు ఇప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు. చాలా ఎడిటింగ్ సెట్టింగ్స్ చేసుకోవాలా, చేంజ్ చేసుకుంటే మీకు పబ్లిక్ వ్యూ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ సెట్టింగ్స్ పైకి వెళ్తే ఇక్కడ మీ బ్యాక్గ్రౌండ్ ఫోటో ఆర్ మీ ప్రొఫైల్ ఫోటో పెట్టుకోనికి ఒక ఆప్షన్ ఉంటుంది. అండ్ డిస్క్రిప్షన్ పెట్టుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. డిస్క్రిప్షన్ ఏంటంటే మీరు ఏ ఇంటెన్షనల్ తోటి, ఏ కంటెంట్ తోటి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నారు, సో దాంతో మీరు ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నారో పెడితే పీపుల్కి ఎక్కువ, పబ్లిక్కి ఎక్కువ తెలుస్తుంది మీరు దేని మీద, ఏ కంటెంట్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నారు. సో పబ్లిక్ వ్యూ దాని మీద, యూట్యూబ్ కూడా ఎక్కువ ఎవరికి సజెస్ట్ చేయాలా అని థింక్ చేస్తుంది, వాళ్ళకే ప్రమోషన్స్ ఇస్తుంది అన్నట్టు. సో అట్లా మీరు కరెక్ట్గా ఒక డిస్క్రిప్షన్ పెట్టుకోవాలి. అంటే డిస్క్రిప్షన్ తోటి మీ కాంటెంట్ కూడా డిపెండ్ అయిపోయి ఉంటుంది. సో ఒక పర్టికులర్ డిస్క్రిప్షన్ పెట్టుకొని మీరు ఆ థీమ్లో ఆ టాపిక్ మీదనే చేయాలి. చాలామంది ఇట్లా మల్టిపుల్ టాపిక్స్ పైన చేస్తారు, కాంటెంట్ ఒకటి పెట్టుకుంటారు. అట్లా పెడితే యూట్యూబ్ అసలు యాక్సెప్ట్ చేయదండి. సో మానిటైజేషన్ టైంలో మీకు ప్రాబ్లం అయ్యిద్ది. సో అది చూసుకోండి. సో డిస్క్రిప్షన్ పెట్టుకున్నాక మీకు ఇట్లా వస్తుంది. నెక్స్ట్ అనలైటిక్స్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు ఏమైనా వీడియోస్ కానీ, పోస్ట్ కానీ, షార్ట్ వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తే ఎంతమంది వ్యూ చేశారు, ఎంత వాచ్ అవర్ ఉంది అనేది చూపిస్తుంది. సో ఇది జస్ట్ బేసిక్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకున్నాక బేసిక్ సెట్టింగ్స్ ఏంటి అని చెప్పాను. సో తర్వాత మానిటైజేషన్ వీడియోస్ మళ్ళీ చేస్తాను.